హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వీడియో లాగానే ఈవినింగ్ టు నెక్స్ట్ మార్నింగ్ అనమాట. సో సాటర్డే టు సండే వ్లాగ్ అనమాట. అండ్ కొంచెం ఇది ఈవినింగ్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ 4 minutes వచ్చిందనమాట వీడియో. సో ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇంకా 2 days అయితే అప్లోడ్ చేస్తున్నాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్ది. సో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పేసి మీ రూపంలో చెప్పేసేయండి గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, వాచ్. అండ్ ఇక్కడైతే నేనైతే ఫస్ట్లో మీరు చూసినట్లయితే అవి ఉంటుంది కదా చెత్త చెదారం, ఎంత క్లీన్ చేసేసుకొని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది ఏంటని మీకు చూపిస్తాను. లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను. అండ్ ఎలా చేసుకున్నాను ఏంటనేది వీడియో అయితే తీయలేదన్నమాట నేను. సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎవరు రికార్డ్ చేసేవాళ్ళు లేరు. సో మనమే చేసుకోవాలి కాబట్టి సో ఇంకా నేను అందువల్ల అయితే నేనైతే రికార్డ్ చేయకుండా క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. ఇందాక సెకండ్ మీరు చూసింది, అలానే ఫస్ట్ మీరు చూసింది చెత్తగా ఉన్నది మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట. అంటే నీట్గా పెట్టాను. సో మీరు ఎలా ఉంది. అండ్ నా రమ్ము అదే ఇది ఈ పొజిషన్, ఈ ప్లేస్ మార్చాను. సో ఇది చూసారు, ఇవంతా ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అండ్ ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందని కూడా మీకు నచ్చితే కామెంట్ చేయండి. బిఫోర్ అనమాట ఇది. సో అదైతే నేను ఇప్పుడు ఇందాక చూపించలేదు కదా. సో ఇదైతే ఆఫ్టర్. ఇంకా ఒక పక్క క్లీన్ చేశాను, ఒక పక్క క్లీన్ చేయలేదన్నమాట ఇంకా అప్పటికి. సో ఇక్కడైతే మార్నింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే ఇంకా సండేనే ఇంకా ఈరోజు లేసేసి ఇంకా పొద్దున్న అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో చూసారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఆఫ్టర్ బిఫోర్ క్లీనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇదిగోండి స్పష్టంగా ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా. ఈ ప్లేస్ మొత్తం క్లీన్ చేసేసి నేను మనం అవి ఉన్నాయి కదా రేకులు, అవి తీసేసి అక్కడ పెట్టేసి పొజిషన్ ప్లేసెస్ అయితే మార్చాను అనమాట. సో ఇది బ్లాగ్, దీని గురించి అలానే డైలీ రొటీన్. అండ్ ఇంకెక్కడైతే నేనైతే డాబా మీద అయితే బట్టలు ఉన్నాయన్నమాట. సో అవి అయితే మడత పెడదామని చెప్పేసి వెళ్ళేసి ఇంకా చూడండి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి మొత్తం కింద పడిపోయాయి అనమాట బట్టలు. ఇంకా అవన్నీ తీసేసి క్లీన్గా సర్దేసుకోవాలి. సో ఈవినింగ్ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా పల్లెటూరు అంటే అన్నీ ఉంటాయి. సో ఇంకా చెట్లు చూసారు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి మీ అభిప్రాయాలు తెలపండి. ఇక్కడ చెట్లు అయితే కొన్ని సంవత్సరాలతో అసలు చెట్లు కూడా ఉండవు అనమాట. ఎందుకంటే ఫ్లాట్స్, హౌసెస్, పొలాలు అన్నీ పోతాయి. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తే చాలా డెవలప్ అయిందనమాట. అప్పుడు నా చిన్నప్పుడు అయితే ఈ మొత్తం ఓన్లీ పొలాలు అండ్ బెండకాయ చాలా ఉన్నాయన్నమాట. నాకు తెలియదు వాటి పేర్లు. సో అంతా ఉన్నాయన్నమాట చేలు. అది మా ఊరి గుడి అనమాట, తిరుపతమ్మ అమ్మవారి గుడి, తిరుపతమ్మ తల్లి గోపయ్య వారు గుడి అనమాట. సో నేనైతే ఇంకా అలా బట్టలు అయితే మడత పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 6కి అయితే 5:50 కదా 5:45కి అయితే లేచాను. ఇంకా లేచి ఇంకా నేనైతే ఏం చేసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. గ్యాస్ అసలు ఇవాళ నీళ్ళు లేకపోయేసరికి అసలు ఒక్క పని కూడా చేయబుద్ది కాలేదు. చూసేయండి ఎక్కడెక్కడే ఉన్నాయి. మీరు ఫస్ట్ వీడియో ఎలా చూసారో అలా ఉన్నాయి, అక్కడే ఉన్నాయన్నమాట బట్టలు అన్నీ ఆడవేసాను. ఇంకా వ్యూ ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఇంకెక్కడైతే బ్రైట్నెస్ అయితే పెంచాను అనమాట. సో చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుంది ఏంటని చెప్పేసి. సో ఇట్స్ హేస్ టు బి వ్యూ. అండ్ బిఫోర్ ఆఫ్టర్కి మీరు చాలా చేంజ్ చేయొచ్చు. ఇంకా నేను లేసానని చెప్పేసి 1 minute పనుకున్నాను అంతే. చిక్కుమని లేసాడు మళ్ళీ ఇంకా మా వారికి అయితే ఇచ్చేసి నేనైతే పని అయితే చేసుకుంటున్నాను, గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. సో చూసేయండి. ఏంటంటే గైస్ లాస్ట్ వీడియో నుంచి ఇప్పుడు మనకి వ్యూస్ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా అయితే ఇక్కడైతే పేడ కలాప్ అయితే చల్లుకుంటున్నాను. నీళ్ళు లేకపోయినా మళ్ళీ నీళ్ళు పట్టేసుకొని తర్వాత అయితే ఇంకా పేడ కలాప్ అయితే చల్లుకుంటున్నాను అనమాట. ఇంక పంపులు వచ్చాయి, ఇంకా కలాప్ అయితే చల్లుకుంటున్నాను. సో మీరు చూసేయచ్చు ఎలా ఏంటని చెప్పేసి. బయట కూడా చల్లేసుకుంటున్నాను. బయటదైతే మీకు చూపించట్లేదు అనమాట, ఎందుకంటే నేను
ఇక్కడ సడన్ మనకి ఇప్పుడు సపోర్ట్గా అయితే ఒకటి ఉంది కాబట్టి నేను అలా పెట్టేసుకొని చేసుకుంటున్నాను. ట్రైపాడ్ ఉంటే బయట కూడా ఇవి కూడా మీకు చూపిస్తాను ఎలా చేసుకుంటాను ఏంటని చెప్పేసి. ఇంకా లోపలైతే ఇక్కడక్కడ పెట్టేసి మొత్తం అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా పక్క దుప్పట్లు అయితే మడత తీసుకున్నాను. అలానే మంచం ఎత్తి పక్కన పెట్టేసి ఇంకేం చేస్తాను ఏంటి అనేది కూడా చూసేయండి. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా గైస్? సో మీరైతే చూసారు కదా గైస్, నేనైతే ఇల్లు ఊడ్చుకొని ఇంకా తుడిచేసుకున్న తర్వాత ఇంకా కల్లాపి అయితే చల్లేసుకున్నానని చెప్పాను కదా. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. చూసేయండి అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా లోపల పెడదామంటే కెమెరా కొంచెం కనిపించలేదని చెప్పేసి మళ్ళీ పెట్టలేదు. ఇంకా వేరే సైడ్ పెడితే ఇంకా అసలు ముగ్గే కనిపించలేదు అనమాట. సో అందువల్ల అయితే నేనైతే ఇంకెలా అలా కట్ చేసేసి అయితే మీకైతే ముగ్గు చూపిస్తాను. సో చూసేయండి గైస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే నానబెట్టేసుకొని ఉతికేసుకుంటున్నాను. సో చూసేయండి. అండ్ ఏంటంటే నా కాళ్ళకైతే దెబ్బ తగిలిందనమాట. అది 3 వీక్స్ అవుతుంది, ఇంకా తగ్గలేదు. బాగా పెయిన్ వస్తుంది. అది ఎక్కడ రాయి ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్న సిమెంట్ రాయి, అదైతే గుద్దుకుందనమాట ఇందాక కొంచెం అది బట్టలు ఉతికేయక ముందు. అప్పుడు అసలు పెయిన్ అలా ఇలా రాలేదు. మనం దిగి మెట్లయితే కూర్చుకొని కొంచెం ఇతలాగపడి 3 వీక్స్ అయ్యి వాసిందనమాట. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది అనేసి నేను చూపించుకుందాం అనుకున్నాను, మర్చిపోతున్నాను. ఇంకా పసుపు అయితే పెట్టుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఇంకెక్కడైతే బట్టలు అయితే ఉతికేసిన తర్వాత అయితే ఇంకా నేనైతే బట్టలు అయితే జాడించుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఎండేసుకోవడానికి అయితే పైకి వచ్చాను. సో గాయస్ ఈరోజు అయితే ఇదే వ్లాగ్ అనమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ని బెల్ ఐకాన్ కొడితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్లిక్స్ ఆఫ్. మరి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.